హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. నేనైతే ఇప్పుడు 2x2 బ్లౌజు అంటే ప్లెయిన్ బ్లౌజు నార్మల్గా స్టిచ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. కటింగ్ వీడియోలు చాలా వచ్చాయి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా యూజ్ఫుల్గా ఎవరికైనా అర్థమయ్యే విధంగా చెప్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి ఫస్ట్ ప్రాసెసే తెలియకుండా నెక్స్ట్ వెళ్ళిపోదామని చాలా ఇట్లా వెళ్ళిపోదాము, మనకు వచ్చింది కదా కొంచెం చిన్న చిన్న టిప్స్ ఏవి పాటియకుండా ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఇది వితిన్ 20 మినిట్స్ లేకపోతే 15 మినిట్స్ పడుతుంది. మీకు చెప్పుకుంటూ 20 మినిట్స్ పడుతుండొచ్చు. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇంకా మీకు టిప్స్ అవి పెడుతుంటే ఇంకా కొంచెం ఎక్కువనే పడుతుండొచ్చు. నార్మల్గా అయితే వితిన్ 20 మినిట్స్లో నేను ప్లెయిన్ బ్లౌజ్ అయితే మీకు పూర్తి చేయగలుగుతాను. మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తాను. అయితే ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం బ్లౌజ్ కట్ చేసుకున్నాం. ఇవన్నీ పార్ట్స్ ఉన్నాయి. నేను ఇవన్నీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి మీరు ఇది ఎక్స్ప్లెనేషను చివరి వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. మీకు చాలా నీట్గా నిదానంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది మనకు బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ను ఫస్ట్ కట్ చేసుకున్నామా, కట్ చేసుకునే విధానం మీకు అర్థమై ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చేసి మనము ఈ డాట్స్ వేసుకుంటాం. ఇది ఫస్ట్ పెట్టుకోరు, ఆగపడుతుంటారు. తర్వాత పెట్టాలన్నప్పుడు ఇటు అటు అయ్యి ఒక డాటు వెనక సైడ్, ఒక డాటు ముందు సైడు, ఒక డాటు పొడుగు, ఒక డాటు చిన్నగా అలా వేస్తారు. మన సైడ్ కుట్టు వచ్చే ప్లేస్ వరకు ఇది ఫోల్డ్ చేసుకోవాలి. కానీ చాలామంది అన్ని తప్పులు చేస్తుంటారు కదా. ఒక తప్పు అందరికీ అలాగే వస్తాయి అనుకోవద్దు. ఈ మిడిల్, ఈ షోల్డర్ మిడిల్కు నార్మల్ నెక్కు మాత్రమే ఇలా వస్తాయండి. అందరూ ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ ఏ నెక్కుకు మధ్యలో వస్తాయి, ఏ నెక్కుకి ఎట్లా వస్తాయో చెప్పరు. ఇది నార్మల్ నెక్ సైజు మాత్రంకే ఈ మిడిల్లో వచ్చేస్తాయి అన్నట్టు, షోల్డర్ మిడిల్లో. మళ్ళీ ఇది ఇన్ని ఇంచులు పెట్టుకోవాలి, ఇది ఇంతనే ఉంటుంది అని చెప్తాం కదా. ప్రతిదానికి ఒక్క మార్క్ అనేది 4 ఇంచులే 3 ఇంచులే అనేది ఉండదు. ప్రతిదానికి వేరువేరుగా ఉంటాయి. ఇవి నేను చిన్న చిన్న ట్రిప్స్ చెప్తుంటాను, వినండి మీరు క్లియర్గా. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వివరంగా చెప్తున్నాను, అర్థమవుతుంది. ఈ నెక్కు కంటే ఒక 1-1.5 ఇంచ్ వరకు అయితే కిందికి ఉంచుకోవాలి. 1 ఇంచుకున్న 1.5 ఇంచుకున్న ఇక్కడ లావు తీసుకొచ్చి సన్నగా ఎండి చేస్తాం కదా, అలాగన్నట్టు అయితే పెట్టుకొని ఈ మిడిల్ పెట్టుకొని కష్క పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇక్కడ ఇలా మార్క్ ఒకటైతే గట్టిగా వేసుకొని ఇక్కడ మన సైడ్ కుట్లది కూడా ఒకటి ఇట్లా గట్టిగా వేసుకొని దీన్ని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు వెనక సైడ్ ఉన్న పార్ట్ కూడా కరెక్ట్గా పడుతుందండి. ఇది చాలా ఈజీ ట్రిక్స్ అన్నట్టు. అంటే కొంచెం లేట్ అవుతుందేమో కానీ బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇక్కడ ఎంతవరకు ఉందో మార్క్ ఇక్కడ అంతవరకే పడుతుంది. ఇక్కడ ఎక్కడుందో ఇక్కడ అక్కడే పడుతుంది. సైడ్ కుట్లు కూడా అలాగే పడతాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు చేసుకోండి. మీరు నీట్గా కుడితేనే మీకు బ్లౌజ్లో ఒక 10 రూపాయలన్నా 50 రూపాయలన్నా, ఇప్పుడు 10 రూపాయల కాలం పోయింది. మా టైంలో 10 రూపాయలు అనేటోళ్ళం. ఇప్పుడు 50-100 రూపాయలే ఎక్కువైనా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్. మన చేసే పనిని బట్టి మనం మనీ ఎక్కువ తీసుకున్నా బాగుంటుంది. ఇది సేమ్ ఇంతవరకు చెప్పింది. ఇది కట్ చేసుకున్నాం ఆల్రెడీ, ఇది పెట్టుకున్నాం. ఇది చిన్న సైజ్ బ్లౌజు. మార్క్ కూడా మీరు 1 ఇంచ్ కూడా డాట్ పెట్టుకోవద్దు. చెస్ట్ను బట్టి మార్క్ 1 ఇంచ్ పెట్టుకోవాలి, పొడవు పెట్టుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్కి ఇది 1 ఇంచ్ కూడా ఉండొద్దు, కొంచెం తక్కువనే ఉండాలి. పొడవు కూడా అంతే 2 ఇంచెస్. 2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. 2 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళు చెస్ట్ లేని వాళ్ళకి బుగ్గలాగా లేస్తే వాళ్ళకి కంఫర్ట్గా ఉండదండి. ఊర్లో వేసుకునే వాళ్ళు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఇది పెద్దవాళ్ళ బ్లౌజు. అయితే ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఖచ్చితంగా మిడిల్లో పెట్టుకోవాలి, అటు ఇటు మార్క్ చేసుకోవాలి. ఇది ఎంత పొడవు అనేది మనం లైన్ చేసుకోకుండా ఎక్కడ వరకు ఎండ్ అయ్యేది అంటే కచ్చికలు పెట్టుకున్నాం కాబట్టి ఎక్కడి వరకు ఎండ్ అయ్యేది అనేది ఒకటి మనము ఇట్లా మార్క్ అయితే గట్టిగా పెట్టుకోవాలి. మళ్ళీ సైడ్ కుట్లు ఎక్కడ వస్తాయి అనేది కూడా ఒకటి గట్టిగా మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని ఇగో ఇలాగా ఈ సైడ్ వాటికి ఇట్లా మన చేతులైతే ఎలాగైతే కలుపుతామో వీటిని ఇలా కలపండి. నేను ఎప్పుడు చెప్తానండి మీకు చాలా చిన్న చిన్న టిప్స్. ఈ టిప్స్ అయితే ఫాలో అయితే మీరు కుట్లు ఇప్పడము వేయడం అలాంటివి ఏమి ఉండవు. ఇలా ఒక్కసారి అనుకోండి. ఇదిగోండి లైట్గా పడ్డాయా. ఈ లైట్ వచ్చిన దగ్గర డార్క్ వేసుకొని ఈ కచ్చిక దగ్గరికి ఇలా కలిపేసుకోండి.
ఎక్కడ వరకు ఒకటే రకం బ్లౌజ్ రావాలి అన్నప్పుడు మనకి చిన్న టిప్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు భాగం కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఏంది, హ్యాండ్స్ వచ్చేసి హెమ్మింగ్ పట్టికి ఎంత పెట్టుకోవాలి, ఫస్ట్ ఫోల్డింగ్ ఎంత, ఇట్లా మన కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే కుట్టడం చాలా తొందర అయిపోతుంది. ఈ లోతు ఎంత తీసుకోవాలి, ఇక్కడ 1 ఇంచ్ వరకు తీయద్దు, ఇక్కడ 1/2 ఇంచ్ వరకు తీయద్దు, 1 ఇంచ్ వరకు, ఇక్కడ మధ్యలో 1/2 ఇంచు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ సన్న స్టార్ట్ అయ్యి మళ్ళీ లా వచ్చేసి మళ్ళీ సన్నగా ఎండ్ అవ్వాలి. చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవుతే మీకైతే నీట్గా బాగా వస్తాయండి. మధ్యలో కచ్చిక పెట్టేసుకొని ఓన్లీ 2 పీసులు ఇలా తీసుకొని ఇక్కడ చిన్న కచ్చిక పెట్టుకో. ఈ కచ్చిక పెట్టినప్పుడే మనకు హ్యాండ్స్ ఇది ముందు భాగానికి వస్తుంది. మనకి ఇటు సైడ్ రావాలని ఈ 2 మార్కులు అయితే పెట్టుకోవాలి కంపల్సరీ ఇంటూ. ఓకే, మళ్ళీ సైడ్ కుట్లు మరి మెజర్మెంట్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్ కట్ చేసుకుంటే ఇవి కూడా ఇప్పట్లాగే చెప్పిన విధంగా అచ్చులాగా వేసుకోండి. ఇది సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇక థర్డ్ వచ్చేసి మనకు విప్పట్టి. హ్యాండ్స్ అయిపోగానే విప్పట్టి అంటే బ్యాక్ పట్టి. బ్యాక్ పట్టిని అంచులు ఉంటాయి కదా, ఏదైనా సరే కట్ చేసుకోండి స్ట్రేట్ పీసుల్లాగా. మన వేలుతోటి కట్ చేస్తున్నప్పుడు 2 ఇంచులు కాకుండా ఇంచున్నర కట్ చేసుకోండి. ఒకటి ఇంత ఫోల్డ్ చేయడానికి అవుతుంది, మిగతాది కుట్టడానికి అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాజా పట్టి అనేది మన వేళ్ళతోటి 3 వేళ్ళు, హుక్స్ పట్టి అనేది 2 వేళ్ళు. ఇవి చిన్న చిన్న గుర్తులు అన్నట్టు. నెక్స్ట్ క్రాస్ పట్టి. ఈ క్రాస్ పట్టి వచ్చేసి ఇదిగోండి క్రాస్ పట్టి. ఫస్ట్ మనం 4 వేలు పెట్టి ఇక్కడ 4 వేలు పెట్టి మొత్తం బాక్స్ వేసుకోవాలి. ఇలాగా బాక్స్ వేసుకున్న తర్వాత ఒక బెత్తడి పెట్టి ఒక క్రాస్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఒక వేలు కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని దాన్ని అయితే ఇలా క్రాస్ చేసుకుంటే క్రాస్ పట్టి అయిపోతే. చాలా ఈజీ ట్రిక్స్ చెప్తుంటాను నేను, వీడియోలలో కూడా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన నెక్ పీస్ ఒకటి కట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు చూపించుకుంటా కట్ చేస్తానని కట్ చేయాలి. మన క్లాత్ అయితే ఇలా మిగిలింది. ఈ మిగిలిన దానిని మనకు ఎలా క్రాస్ అయితే ఇలా క్రాస్ కరెక్ట్ వస్తుంది, క్రాస్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ పాయింట్ అయితే కట్ చేసి ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఎంత సరిపోతుందో చూసుకుంటూ ఇలాగైతే కట్ చేసుకుంటూ పోవాలి. తర్వాత నెక్స్ట్ ఈ పీస్ మనకు ఎంత కావాలి, 1 ఇంచ్ సరిపోతుంది మనకు, అడ్జస్ట్ కాదు తొందర అని 1 పావు అట్లా తీసుకోవాలి. మనం 1 పావు ఇంచులు టేప్ కొలత ఏం పెట్టకుండా వేళ్ళతోటి చెప్తున్నా నేను. అలాగే చూడండి, ఇలాగైతే మనం సేమ్ మొత్తం ఫస్ట్ కట్ చేసుకున్న దాని పక్క నుండి, లేకపోతే స్కేల్ తోటి ఒక లైన్ వేసుకొని కట్ చేసుకోండి. ఇట్లా ఇవైతే కంపల్సరీ క్రాస్ ఉండాలి. ఇప్పుడు ఒక పీస్ అయిపోయింది, ఇంకొక పీస్ కట్ చేసుకోవాలి. అది ఒక పీస్ సరిపోదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం క్రాస్ పీస్లు అయితే తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలని చాలా మందికి తెలియదు. మన వీడియోలో చూపిస్తూ ఉన్నాను, కానీ క్లారిటీగా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి అని కూడా చెప్తున్నాను. చాలా నేర్చుకుంటారు కదా, చాలా డిస్టర్బ్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇదిగోండి నెక్ పీసులు, ఇవి కూడా సరిపోకపోతే ఇంకొక 2 పీసులు తీసుకుందాం. ఇది ఎట్లాగో చిన్న నెక్ కాబట్టి మనకు ఆల్రెడీ సరిపోతుంది అనిపిస్తుంది. అంతే, అన్నీ 2 పీసెస్ మనకైతే. ఇప్పుడు ఇంక దేనికి అతుకులు పడాయి, ఈజీగా కుట్టడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు చిన్న చిన్న ట్రిక్స్ తోటి నేనైతే మిషన్ ఇది బ్లౌజ్ కుట్టడం చూపిద్దాం అనుకుంటున్నాను. మిషన్ గురించి చెప్తాను. చాలామంది ఇవన్నీ మిషన్లో పెట్టేటి ఇవన్నీ తీస్తుంటారు, తీసి మళ్ళీ పెట్టడానికి చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. వేస్ట్ కాకుండా ఈ పాత దారం అయితే తీసేటప్పుడు మనం దీంట్లో నుంచి ఇవన్నీ ఒక నిడిల్లో మాత్రం తీయాలి, దీంట్లో నుంచి తీయొద్దు. ఈ నైఫ్ ద్వారా కట్ చేసుకొని ఇలా కట్ చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. కొత్త దారం సేమ్ ఇప్పట్లాగానే పైన దీనికి పెట్టేసుకొని మనం బాబిన్కి అయితే ఇలా చుట్టడం స్టార్ట్ చేసుకుందాము. చుట్టడం విధానము చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బాబిన్కి కొంచెం అయితే రౌండ్గా ఇలాగా చేసుకుంటాం కదా. ఇప్పుడు మన ఈ పాదం అనేది ఉంది కదా, ఈ పాదము కింద ఉండంగా మనం దారం చుట్టొద్దు, కిందకు ఉండొద్దు. మనం ఈ టెన్షన్ తోటి, నాకు తెలుసు కదా ఈ జాక్ మిషన్ గురించి, తెలియని వాళ్ళు ఉంటే చూడండి, ఇది ఉంటుంది. ఇది దీంతో పాదంను పైకి లేపుకోవాలి. లేపుకున్న తర్వాత మనకు
కంఫర్ట్గా మనం దీనికి ఉంటుంది కదా దారం చుట్టేది, దీనికైతే పెట్టుకోవాలి. ఇది ఎలా పెట్టుకోవాలంటే మన వైపు చుట్టేది ముందు భాగం మన వైపు ఉండాలి, ఇలాగ రౌండ్ తిరిగేది. దీన్ని ఇలా నొక్కాలి. నొక్కిన తర్వాత ప్లస్ ఇగో ఇది సూదిలో దారం తీసేసినాం కదా, మళ్ళీ దారం ఉంటే మాత్రం మనకి ఇది దారం తడుతుంది. దాంట్లో బాబిని కింద బాబిని ఉండొద్దు, దారం ఉండొద్దు. దీన్ని అయితే తీసేసినాము. ఇది ఒకటి. ప్లస్ ఏం చేయాలంటే దీనికి నొక్కిన తర్వాత దీనికి పెట్టుకోవాలి. ఇదిగోండి స్ప్రింగ్ లాంటిది ఉంది కదా, దీంట్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనమైతే తొక్కడం స్టార్ట్ చేయాలి. మిషన్ని రన్ చేయడం. ఇలా రన్ చేస్తుంటే దారం అయితే అది చుట్టుకుంటుంది. దారం చుట్టుకుంటుంటే ఇలాగా మనకైతే ఇందులో నుంచి దారంలో అయితే వేస్ట్గా పోవు. మనమైతే అన్నిట్లోకి కరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇదిగోండి దారం ఇలాగా పెట్టవచ్చు. ఈజీ ట్రిక్స్ తోటి ఈజీగా మనం ఎలాగా ఫాస్ట్గా బ్లౌజ్ ఎలా కుట్టాలి ఎలాగనేది మీకు అర్థమవుతుంది అని చెప్తున్నా నేను. చిన్న చిన్నవి ఇదిగోండి ఫ్రెండ్స్, మనము దారం చుట్టుకోవడం తర్వాత ఈ బాబిన్లో పెట్టేసుకొని దీన్ని ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలి. చాలామంది కిందికి లూజ్ కుట్టు వస్తుంది, ఒక్కొక్కసారి దారం ఊడిపోతుందంటే మిషన్ ఏమవుతుందో కూడా కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా. దీంట్లో దారం లేకపోతే కూడా దారం లూజ్ వస్తుంటుంది. ఒకసారి మీకు ఏమన్నా కుట్టు ప్రాబ్లం వచ్చినప్పుడు కింద బాబిన్ తీసి చూసుకోవాలి, ఇక్కడ స్ప్రింగ్ దగ్గర చూసుకోవాలి. ఈ రెండు చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సూది మీదికి లేపి మనం బాబిని పెట్టాలి. పెట్టిన తర్వాత నార్మల్గా సౌండ్ వస్తే పట్టింది అని అనుకోవాలి. ఫస్టే మిషన్ తొక్కద్దండి, చేతితో ఒక రౌండ్ అయితే తిప్పేసుకోవాలి. అయితే మనకు కరెక్ట్ పట్టిందని తెలుసు. కొత్త వాళ్ళకి మాత్రమే, కొత్త వాళ్ళు పాత వాళ్ళంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఒక్కసారి మనం దారం పెట్టుకునేటప్పుడు నేను ఇంతకుముందు చాలా వీడియోలు చూపించాను. ఈ దారం ఏది తీయకుండానే మనం ఈ దారం పెట్టొచ్చు. ఈ రెండు దారాలు ముడి వేయాలి, ముడి వేసి లాగితే కరెక్ట్ వచ్చేస్తుందండి. చాలా మందికి నేను చాలాసార్లు చెప్పినాను, ఈ వీడియో చూపించాను, మన వీడియోలలో చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టేసి మనం ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న కుట్టును లాగాలి, అది దారంను లాగాలి. ఇట్లా కరెక్ట్ వచ్చేసిందా. మనం ఒకవేళ దారం చుట్టుడు లేకపోతే మనకి ఇది కూడా సూదిలో కూడా వచ్చేస్తుంది. మనం ఎప్పుడన్నా కొంచెం పైపింగ్ కానీ కలర్ కానీ ఏదైనా మార్చాలన్నప్పుడు దీనికి కూడా వచ్చేస్తుంది. మనం సూదిలో దారం పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఒక చిన్న లైట్ ఉంటుంది, ఈ లైట్ వేసుకొని మనం సూదిలో దారం పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఈ జాక్ F4 అనేది ఇలా కొంచెం అయితే మనకు అన్ని కంఫర్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు. మనకు కుట్టడం కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది. కిందికి సూది తిప్పి దారం అయితే మీదికి తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న పాయింట్ అనేది ఉంటుంది, అది కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి వచ్చేస్తుంది దారము. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బ్లూ కలర్ది ఒకటి ఇచ్చేస్తారు. మనకి ఏదన్నా స్లోగా కుట్టుకోవాలన్నప్పుడు కూడా యూజ్ అవుతుంది. మనకి ఇప్పుడు లైట్ అవసరం లేదు కదా, తీసేద్దాము. ఇప్పుడైతే మనం బ్లౌజ్ స్టార్ట్ చేద్దామండి. మీకు ఎందుకంటే ప్రతిసారి చెప్పలేకపోతున్నాను, మీకు కుట్టడం కూడా తెలియాలి కొంచెము. బ్లౌజు దారం పెట్టడం కానీ జాక్ మిషన్ గురించి కానీ కొంచెం మందికి తెలియదు అని చెప్పేసి నేను చెప్పాను. ఫస్ట్ ఇప్పుడు మన బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. చాలామంది అనుకుంటారు ఫాస్ట్ కుడుతున్నానని 20 మినిట్స్లో బ్లౌజ్ కుట్టేస్తాను, స్పీడ్ పెట్టేసి తొందర అయిపోతుందిలే అనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్యాక్ అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోమని చెప్తాను నేను. హ్యాండ్స్ తీసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి మనం కుట్టేటప్పుడు. ఇదిగోండి ఇలా ఉంది కదా. ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. ఈ ఇంటూ వచ్చింది కదా, ఈ ఇంటూలు మనకు కనబడే విధంగా లేకపోతే ఇలాగా అపోజిట్ ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇలాగా ఇక్కడ ఇలా ఉండే విధంగా పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి సన్నగా. ఫస్ట్ హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇది మర్చిపోతుంటారు, చాలామందికి తెలియదు. నేను ఇప్పుడు నేర్పిస్తున్నా కాబట్టి కొత్త వాళ్ళకు ఈ విషయము మీకు చెప్దామని అనుకున్నాను. హ్యాండ్స్ మలిపి కుట్టండి అంటే ఎలాగా అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను వాళ్ళని వీడియో తీయలేకపోతున్నాను. ఇలా ఫస్ట్ మనం 2 చేతులు
ఇలా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి. ఇక్కడ కుట్టాలనా అని కూడా డౌట్ అడుగుతున్నారు. కొంచెం ఇటు ఎడ్జ్కి కాకుండా ఇటు చివరికి కాకుండా మిడిల్లో రావాలి, ఎంత ఫోల్డ్ చేయాలని కూడా అడుగుతున్నారు. మినిమం వరకు చిన్నగా ఫోల్డ్ చేయాలి. మరీ చిన్నగా వేస్తారు కొంతమంది, మరి ఇంత చిన్నగా అయితే చేయొద్దు. మ్యాక్సిమం చేయొచ్చు, కానీ ఎంత చేయాలి ఇది చిన్న చిన్న నేర్చుకునే వాళ్ళకి చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డ్ చేసి, మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరీ పెద్ద కుట్టు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు హెమ్మింగ్ కోసము మనం ఎక్కడికైతే ఖర్చు పెట్టుకున్నామో దాని వరకు ఫోల్డ్ చేసి మిడిల్లో పెద్ద కుట్టు పెట్టేసుకొని వేసుకోవాలి. ఇలాగా 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 ఎక్కడ వరకు ఫోల్డింగ్ పెట్టుకున్నామో మనం ఖర్చు అక్కడ వరకు ఇలా పెట్టేసుకొని ఇలాగా లోతులు కూడా ఆపోజిట్ కనబడాలి. కంపల్సరీ పెట్టుకొని ఇలాగా ఫస్ట్ పాయింట్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ చిన్న కుట్టు పెట్టేసుకొని ఫస్ట్ డాట్స్ వేయాలి. ఇలాగా డాట్స్ వేసేటప్పుడు మనం మార్క్ కరెక్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మార్క్ పెట్టుకున్నా కానీ ఈ రెండు సమానం వచ్చే విధంగా పట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా. ఎంత పెట్టుకుంటారు మీకు 1/2 ఇంచు 1 ఇంచు అని మనం చెప్పేటప్పుడు కొలతల ప్రకారం ఎంతో చెప్తాం. సైజుని బట్టి పెట్టుకోవాలి. సైజు ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే పర్వాలేదు. సన్నగా ఉంది కాబట్టి చిన్నగానే పెట్టుకుంటున్నాను నేను. అంటే 1/2 ఇంచు కంటే కొంచెం తక్కువ. మిషన్ ఇదిగోండి ఇప్పుడే చెప్పాను కదా, ఏదో ప్రాబ్లం వస్తే మనం తీసి చూసుకోవాలని చెప్పాను కదా. నాది కూడా మిషన్లో లోపల బాబిన్ నుంచి బుట్టల నుంచి దారం ఊడిపోయింది. నా కుట్టు రావట్లేదు సరిగ్గా, నేను తీసి పెట్టుకున్నాను. చూడండి ఇలాగే వస్తే ఫస్ట్ టెన్షన్ పడకుండా బాబిన్ తీసి పెట్టుకోండి. ఫస్ట్ థింగ్ పెట్టుకొని పైన దారం ఊడిపోయిందా కింద ప్రాబ్లం ఉందా చూసుకున్న తర్వాతనే మీరు, లేకపోతే కుట్టొద్దు. కొంతమందికి తెలియకుండా అది కుడుతూనే ఉంటే వస్తలేదు అని టెన్షన్ పడుతుంటారు. ఇదిగోండి ఇట్లా దారం పైనకి తీసుకున్నాక స్టార్ట్ చేస్తే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం కుట్టు ఎక్కువ కట్ చేయాలి. మనకి ఇది ఎక్కువ ఉండాలండి. చాలా ఇది తక్కువ ఉన్నా పర్వాలేదు, ఇది ఎడ్జుకున్నా పర్వాలేదు. ఇక్కడ మాత్రం కొన ఎక్కువ ఉండాలి. ఎందుకు అంటే అక్కడ మనకి ఏది రాదు కాబట్టి, అంటే చివరికి ఉంటుంది. ఇక్కడ అంటే మనకు వీపట్టేస్తే వస్తుంది కదా, ఇక్కడ మనం ఏం వేయం కదా. ఇది ఎక్కుంచుకోవాలి, ఇది కట్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు వీపట్టేయాలి. వీపట్టేసేటప్పుడు కూడా చాలా మంది ఎక్కడ సైడ్ వేయాలని కూడా అర్థమవుతలేదు. మనం ఉల్టా లోపలికి వేరే సైడ్ పెట్టుకొని ఇలా పెట్టేసుకొని రెడీ పెట్టేసుకోండి. ఇదిగోండి నేను కట్ చేసి పెట్టుకున్నా కదా పీసులు రెండు. ఈ కట్ చేసుకున్న పీసుల్ని ఈ రెండుటిని జాయింట్ చేద్దాము. చివరికి జాయింట్ చేయద్దు. చాలా మందికి తెలియకుండా కొన్నాకి అదేదో క్లాత్ వల్లదేమో సరిపోదో వెళ్ళిపోతుందో ఏమనుకుంటారో ఏమో కానీ అస్సలు క్లాత్ అంటే చివరికి వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తారో అర్థం కాదు. నాకు ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పి అవే విసుకొస్తుంటుంది. ఇప్పుడు మన అంచు ఉంది కదా అని చెప్పి చాలామంది అలాగే పెడతారు. అలా పెట్టొద్దు, అంచును వదిలేసేయండి. మీకు అంచు లేదు అన్న ఊహలో ఉండండి. ఇదిగోండి ఇక్కడ సైడ్ ఫోల్డ్ చేసుకోండి ఇలాగా. సేమ్ ఇప్పటి వరకు మనం చేతులకు ఎలా చేసినామో హెమ్మింగ్ పట్టి ఫోల్డింగ్ అలా చేసుకోండి. ఇక్కడ కూడా ఈ అతక పెట్టిన అటొకటి అక్కడొకటి ఇక్కడొకటి అనుకోండి. నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇది పెట్టుకున్నాం సీదా. దీని మీద మనం ఇది పెట్టేది సీదా ఉండాలి, మనకు కనబడేది ఉల్టా ఉండాలి. దీంట్లో కూడా నేను ఈరోజే మా ట్రైనింగ్ క్లాస్లో వాళ్ళకి చెప్తుంటే అది ఉల్టా పెట్టి కుట్టేసిండ్రు. హ్యాండ్స్ దగ్గర నుంచి నేను వాళ్ళకు చెప్పి వీడియోలు చేసి చెప్పినా వాళ్ళు ఎక్కడికే ఉన్నారు. వచ్చిన తర్వాత ఈ డాట్ దగ్గర మనం ఒక చిన్న కుచ్చు పెట్టుకోండి. అది నీట్నెస్ కోసం మాత్రమే, ఇక్కడ ఫిల్ట్ వేస్తాం కదా దానికోసము. చాలా మందికి ఇవి కూడా డౌట్లు వస్తాయి, ఒకళ్ళు పెట్టరు కదా ఒకళ్ళు పెడతారు కదా అని. అది మీకు అర్థమవుతుంటుంది కుడుతుంటే. ఇక్కడ ఒక కుచ్చు పెట్టండి. ఫిల్ట్ దగ్గర మాత్రం 2 కుచ్చులు పెట్టుకోండి. ఈ కుచ్చు పెట్టంగానే ఇలా కట్ చేసుకొని ఇది కట్ చేసుకొని ఇప్పుడు అనుగుడు కుట్టేయండి దీన్ని. ఇది క్లాత్ మాత్రం ఇక్కడిది ఇలాగే ఉండాలి, దీనిపైననే ఇలా కుట్టు రావాలి.
ఇవ్వండి, ఇది ఇలాగే ఉండాలి. ఇది చాలా మందికి అర్థమైతలేదు. మళ్ళీ వీపు పట్టి డాట్ మీద ఈ పట్టి మీదనే కుట్టు రావాలి. ఇట్లా పట్టి మీదనే కుట్టు రావాలి. మీకు దారం కనబడదు కదా అని నేను మార్క్ తోటి చూపిస్తున్నాను. ఇంత క్లియర్గా ఎవ్వరు చెప్పారు మీకు. ప్రతి పాయింట్ టు పాయింట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు సేమ్ ఉల్టా కనుక్కొని మనం ఎక్కడి వరకు అయితే కుట్టేసుకున్నది ఉందో ఇగో కనబడుతుంది కదా, మన అనుగుడు కుట్టు కుట్టుకున్న వరకు మళ్ళీ పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇలాగా మిడిల్లో కుట్టేసుకోండి. హెమ్మింగ్ పట్టీకి ఎంట దారాలు కట్ చేసుకుంటూ నీట్గా ఉంచుకుంటే నీట్ ఫినిషింగ్, బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ కొడుతుంది. మనకు మనీ కూడా వాళ్ళు ఎక్కువ ఇస్తారు. ఎండ్స్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫస్ట్ మనము చిన్న కుట్టు పెట్టేసుకొని డాట్ పెట్టేసుకోవాలి. ఈ డాట్లు పెట్టుకునేటప్పుడు ఇది రైటు లెఫ్ట్ అని ఇలా పెట్టుకొని ఉంచుకోండి. ఇదిగోండి నేను చెప్తాను, చెప్పే విధానం ఈజీగా ఫాలో అవ్వండి. ఇదిగోండి ఫస్ట్ పాయింట్ పట్టుకున్నాను. పట్టుకున్నప్పుడు కొంతమందికి ఇది పెద్ద సైజు కాదు కాబట్టి మీకు ఇది చిన్నగా అనిపించి మీకు షేప్ చేంజ్ అవుతలేదు. ఇది ఇట్లా వంకర ఉంటుందా, ఇది ఇలాగ రెండు సేమ్ పెట్టాలనా అన్న డౌట్లు వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం వస్తుంది అది. ఇదిగోండి మనం ఎక్కడికైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఎక్కడ ఎండ్ చేసుకున్నామో అక్కడ వరకు ఎండ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇది పెట్టేస్తాను. నేను మొత్తం ఒకటే వరకు ఒకటి కుట్టాను. ఇదిగో చూడండి ఇలా క్రాస్. మనం మిషన్ నేను చెప్తున్నాను, ఇది మీకు కొంచెం అబ్జర్వేషన్ చేసి వినండి. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఈ నిడిల్ అయితే ఏది ఉందో ఈ నిడిలు పాదము ఎండ్ ఎక్కడైతుందో అక్కడ వరకు పెట్టుకోండి స్ట్రేట్గా. ఇలాగ స్ట్రేట్ ఎలా పెట్టినా ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి ఈ పాదము నిడిలు స్ట్రేట్ పెట్టేసి ఇంకా ఎండ్ చేసేసిన నేను ఇక అంతే. దీన్ని ఇలా పట్టేసి ఇలా తిప్పేసి ఇలా అట్లా పెట్టొద్దు అస్సలు. చాలా మందికి అర్థం కాక ఇలా పెడతారు, మళ్ళీ ఇట్లా అని ఇలా పెడతారు, ఇట్లా అని ఇట్లా తిప్పి ఇటు తీసుకొస్తారు. అస్సలు తప్పు. మీకు కొంచెం క్లారిటీగా వినండి. నెక్స్ట్ ఈ ఉక్సు పట్టి సైడ్ ఉన్న డాట్ ఇది చిన్నగా స్టార్ట్ చేసి ఇది చిన్నగా ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ఇలా క్రాస్. మనం మిషన్ నేను చెప్తున్నాను, ఇది మీకు కొంచెం అబ్జర్వేషన్ చేసి వినండి. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఈ నిడిల్ అయితే ఏది ఉందో ఈ నిడిలు పాదము ఎండ్ ఎక్కడైతుందో అక్కడ వరకు పెట్టుకోండి స్ట్రేట్గా. ఇలాగ స్ట్రేట్ ఎలా పెట్టినా ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి ఈ పాదము నిడిలు స్ట్రేట్ పెట్టేసి ఇంకా ఎండ్ చేసేసిన నేను ఇక అంతే. దీన్ని ఇలా పట్టేసి ఇలా తిప్పేసి ఇలా అట్లా పెట్టొద్దు అస్సలు. చాలా మందికి అర్థం కాక ఇలా పెడతారు, మళ్ళీ ఇట్లా అని ఇలా పెడతారు, ఇట్లా అని ఇట్లా తిప్పి ఇటు తీసుకొస్తారు. అస్సలు తప్పు. మీకు కొంచెం క్లారిటీగా వినండి. నెక్స్ట్ ఈ ఉక్సు పట్టి సైడ్ ఉన్న డాట్ ఇది చిన్నగా స్టార్ట్ చేసి ఇది చిన్నగా ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఉక్సు పట్టి సైడ్ ఇక్కడ క్లాత్ ఉంచాలి. ఇక్కడ క్లాత్ ఉంచకున్నా సరే ఎప్పుడు కానీ ఈ క్లాత్లు అనేటివి ఈ దారాలు అనేటివి ఈ ప్లేస్లో చివరి ప్లేస్లో ఉంచాలి. మనకి ఏం కుట్టం కాబట్టి అక్కడ ఎండ్ అయిపోతుంది కాబట్టి మన కుట్టు ఊడిపోదు. లేకపోతే కుట్టు దగ్గరికి కట్ చేస్తే కుట్టు ఊడిపోతుంది డాట్లకి. ఈ సంకల్ది కూడా అలాగే చేయండి. సేమ్ ఇలాగే క్రాసు. ఇక నేను ఇది పెట్టినాను కదా, ఆ పెద్దదానికే కాదు చిన్నదానికి కూడా సేమ్ ఇలాగే ఎండ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇలాగే వేసుకుందాం. ఎప్పుడు కానీ కొనలు ఎక్కువ కట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇదిగో ఇది ఫస్ట్ ఇది వేయగానే చూసుకోండి ఉల్టా సీదా ఏమన్నా అయినాయా మనకు అనేది ఇప్పుడే తెలిసిపోతుంది. ఇది అయిపోగానే మనం క్రాస్ పట్టీలు తీసుకోవాలి. క్రాస్ పట్టీలు తీసుకొని క్రాస్ పట్టీలో కరెక్ట్గా రెండు అతుకులు పెట్టుకోవాలి. ఈ రెండు ఒక్కసారి కట్ చేస్తాం కాబట్టి అటొక్కటి ఇటొక్కటి మార్చుకోవాలి వీటిని.
ఇలా పెట్టుకొని దీనిపైన ఇది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని రెండుటిని మనం ఏ వైపు అయితే కుడుతున్నామో సెకండ్ది కూడా ఆ వైపే కుట్టుకోవాలి. ఇలాగా టెన్షన్ మందం కరెక్ట్గా కుట్టేసుకుంటూ రావాలి. రెండు జాయింట్ వేయాలన్నట్టు, అంటే రెండు అతకబెట్టాలి ఈ రెండుటిని. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇది అతకబెట్టుకునేటప్పుడు ఈజీ, అతకబెట్టుకున్న తర్వాతనే ఇట్లా ప్రాసెస్ ఉంటుంది. ఇట్లా రెండు ఆపోజిట్ పెట్టుకోండి. ఈ క్రాస్ వచ్చే పాయింట్లు రెండు ఆపోజిట్ పెట్టుకొని మనం ఏదైతే ఒరిజినల్ అనుకుంటామో ఒరిజినల్ దానికన్నా లోపలికి పోయేదానికన్నా ఇగో రాంగ్ అనే దానికి రాంగ్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఈ రాంగ్ అనే సైడు ఈ క్లాత్ని కూడా, ఈ కుట్టిన క్లాత్ని కూడా రాంగ్ అనే సైడ్ ఇప్పటికి ఎట్లా వేసినాం అట్లా రాంగ్ అనే సైడ్ ఫోల్డ్ చేసి ఇలాగా కుట్టేసుకోవాలి. అనుగుడు కుట్టు క్రాస్ పట్టీలకు కూడా రాంగ్ సైడే వేసుకోవాలి రెండుటికి. అంటే అది కుట్టిన తర్వాత లోపలికి పోతుంది అన్నట్టు. కంపల్సరీ అనుగుడు కుట్టు ఉండాలి. ఇలాగ రెండు వేసుకున్న తర్వాత దీన్ని వేరు చేసుకొని మనం ఇప్పుడు ఈ ముందు భాగాలు కుట్టుకున్న పార్ట్స్ ఇలాగ ఇది సీదా వైపు ఉంటాయి కదా, ఇది రాంగ్, ఇది రైట్ సైడ్ కదా, ఈ రైట్ సైడ్కి రైట్లు అనేటివి ఇలా పెట్టేసుకోవాలి. ఇలాగ పెట్టుకొని చూడాలి, దేంది దానికి పెట్టుకొని చూసి దీంది దీనికి అనుకొని మనం ఇలాగ రెండు స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ అర్థమవుతుందా మీకు, ఈ బాడీ కంటే ఈ క్రాస్ కట్ చేసుకున్న పాయింట్ ఎక్కువ ఉండాలి. ఇలాగా ఇంతమందం ఎక్కువ ఉండాలి. అంటే మన కుట్ట అనేది క్రాస్ ఇలా పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలన్నట్టు. టెన్షన్ మందం స్టార్ట్ అయ్యే పాయింట్ను మనం ఆ క్లాత్ ఎక్కువ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ వరకు కుట్టి ఇక్కడ వచ్చిన పాయింట్ ఉంది కదా, మనం ఇంతకుముందు వేసుకున్న డాట్, చెస్ట్ పాయింట్ దగ్గర వేసుకున్న డాట్ని ఇలా కుచ్చు పెట్టుకోవాలి. కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి, సమోసాలాగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి. దాని మీద కుట్టు పడితే ఏమవుతుందంటే షేప్ అనేది అది లేవ్వదు అన్నట్టు. ఇది చూపిస్తాను. ఇలా కుట్టినాము, ఇప్పుడు కరెక్ట్గా లేచింది. ఇప్పుడైతే నెక్స్ట్ ఇది అనేది దీనికి పడితే ఇది ఇలా వచ్చి ఇది లేవ్వకుండా ఇట్లా పట్టేస్తుంది అన్నట్టు. ఇలా పట్టేస్తుంది. దానికోసమే దీన్ని లేపడం కోసం దాన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి అని చెప్పాను చూడండి, సమోసాలాగా. ఓకే, దీనికి కూడా అలాగే వేసుకుందాము. సేమ్ ఇప్పుడు కిందికి వస్తుంది, అది పైకి వచ్చింది కదా, ఇప్పుడు కిందికి వస్తుంది. దీన్ని సేమ్ క్లాత్ సమానం పెట్టాలి, కానీ ఇక్కడ కుట్టు దగ్గర వచ్చే పాయింట్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఇలాగా సమోసాలాగా ఫోల్డ్ చేసి దీన్ని పెట్టేసుకుంటూ రావాలి. ఇలా కట్ చేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని ఇలా సీదా పెట్టుకోవాలి, ఉల్టా కాదు, సీదా పెట్టుకొని ఇగో చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చి ఈ క్రాస్ పట్టి వరకు రావద్దు, ఇక్కడ వరకు వచ్చి దీన్ని లేపి ఈ క్రాస్ పట్టి మిడిల్ పాయింట్ వేసుకున్నాం చూడు, దాంట్లో ఇలా పెట్టాలి. పెట్టి మనకి పెద్దగా ఉన్న సైడ్, చిన్నగా ఉన్న సైడ్ నుంచి స్టార్ట్ చేయొద్దు, క్రాస్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఉక్సు పట్టి సైడ్ నుంచి ఈ రెండు క్రాస్ పీస్లు ఒక దగ్గర పెట్టి ఇలాగా అతుకు పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇంతకుముందు వేసిన కుట్టు మీదనే కుట్టు రావాలి. రెండు సమానం అనుకుంటూ కింద క్రాస్ పట్టీని కూడా సెట్ చేసుకుంటూ ఇంతకుముందు ఉన్న కుట్టు మీదనే వేసుకుంటూ రావాలి. ఇలాగా సేమ్ ఇప్పట్లాగానే మంచిగా ఫోల్డ్ చేసుకొని దీంట్లో మిడిల్లో పెట్టేసుకొని ఈ రెండు క్రాస్ పట్టీలు ఇలాగా క్రాస్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఒకటి కిందికి వస్తే ఒకటి పైకి వస్తుంది. మన రైట్ లెఫ్ట్ ఎలాగనో అట్లా దీనిపైన సెట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి.
ఇవ్వండి 2 క్రాస్ పట్టీలు. దీన్ని ఇప్పుడు ఉల్టా తీయాలి. ఈ క్రాస్ ఉన్న సైడ్, పెద్ద ఉన్న సైడ్ నుంచి ఈ క్లాత్ని అనేది బయటకు తీసుకురానికి దీన్ని 2 వేళ్ళతోటి ఇలా లోపలికి అనుకుంటూ కొంచెం క్లాత్ రాగానే ఇలాగా లాగాలి. క్రాస్ కటింగ్ కాబట్టి గట్టిగా లాగొద్దు, లాగితే క్రాస్ అనేది ఈ నెక్ దగ్గర సాగిపోయి నెక్ సాగుతుంది, అందుకే స్లోగా తీయాలి. ఇలాగా 2 రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఉక్స్ పట్టి, కాజా పట్టి. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇది కరెక్ట్ వచ్చినాయా, ఉక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత కూడా చూడాలి. ఇప్పుడు కూడా చూసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే మనం ఏమైనా డాట్లు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఉక్స్ పట్టి వేసిన తర్వాత అయితే పైన కట్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. ఇప్పుడు ఇవి కరెక్ట్ లేకపోతే కొంచెం కట్ చేసుకొని, ఎక్కువ తక్కువ ఉంటే బాగా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ డాట్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. కరెక్ట్ ఉన్నాయి, ప్రతిదీ కరెక్ట్ ఉంది. అయితే ఇది ఒక్కటి చేసుకోండి, నెక్ జారిపోకుండా. ఈ పాయింట్ దగ్గర మీరు కొంచెం ఇంత మట్టుకు అందుకోండి. ఎక్కువ మట్టుకు కాజా పట్టికి తీసుకోవాలి, ఇంత ఎక్కువ. ప్లస్ మళ్ళీ షోల్డర్ అతికిచ్చేటప్పుడు ఇక్కడ క్రాస్ అతుక్కోండి ఎక్కువ. మనం సేమ్ ఇంత అతుకుతాం కదా, కొంచెం క్రాస్ రావాలి కుట్టు. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి, పడిపోదు క్లాత్. కొంచెం ఇగోనే ఇట్లా పెట్టిన కదా, కాజా పట్టి సైడు కొంచెం ఎక్కువ తీసేద్దాం. ఉక్స్ పట్టి కాజా పట్టి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి. దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి. ఉక్స్ పట్టి కాజా పట్టి మనం ఎక్కడ వేస్తామో, మన షోల్డర్ ఎటు ఉన్నాయో అటు పెట్టి చూసుకోవాలి. చూసుకొని ఇది మనకు రైట్ సైడ్ ఉక్స్, లెఫ్ట్ సైడ్ కాజా ఇలా పెట్టుకుంటాం మనం. ఎవరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకోండి. ఇలాగా స్టార్ట్ చేసుకోండి. ఉక్స్ పట్టి కింది సైడ్ పెట్టుకోవాలంటే స్ట్రేట్ మీద పెట్టుకోవాలి. కింది సైడ్ పెట్టి ఇట్లా అతుకు పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ 2 పీసులు జాయింట్ చేయాలి. వీప్ పట్టి లాగా సేమ్ ఉక్స్ పట్టి వీప్ పట్టి ప్రాసెస్. ఫస్ట్ తర్వాత అనుగుడు కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ అనేసి మన పట్టి సైడ్ అనేసి అనుగుడు కుట్టేయాలి. వేసిన తర్వాత ఇది ఎక్స్ట్రాది ఎంత ఉందో అంత కట్ చేసి దీన్ని చిన్న ఫోల్డ్ చేసి నెక్స్ట్ మొత్తం ఫోల్డ్ చేసేయాలి. ఇది ఉక్స్ పట్టి. కింది సైడ్ కూడా పూర్తి గుట్టుకుంటే బాగుంటుంది. మొత్తం కనబడట్లేదా, ఇదిగోండి చివరన కుట్టాలి. ఎడ్జ్కి ఎక్కడ ఫోల్డ్ చేసినామో అక్కడ కుట్టేసేయాలి. ఇది ఉక్స్ పట్టి. సీదా మీద ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది. ఉక్స్ పట్టి కరెక్టే అందుకున్నాం కదా, క్రాస్ పట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ తీసుకునేటప్పుడు. క్రాస్ పట్టి వచ్చేసి ఇది కూడా కింది సైడే పెట్టాలి. అంటే ఇది అది సీదా మీద ఉల్టా వేసి కింది సైడ్ సీదా మీద పెట్టినామో ఇది ఉల్టా మీద పెట్టాలి. అంటే కింద ఉల్టా ఉంటుంది అన్నట్టు. పెట్టే పద్ధతి అయితే కిందికే, కానీ ఒకటి ఉల్టా పెడతాం, ఒకటి సీదా పెడతాం. ఇది ఈజీ మెథడ్. వచ్చేసి మనం ఈడిపోతుంటిమి, ఈడికొద్దాం అంతే. కొంచెం నెక్ పెద్దగా కాదన్నట్టు అంది. ఓకే, ఇప్పుడు దీని మీద అనుగుడు కుట్ట అనేది వేయొద్దు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఉక్స్ పట్టిలాగా అనుగుడు కుట్ట వేయొద్దు దీనికి. ఫస్ట్ ఇలా ఫోల్డ్, ఒకటేసారి మీకు ఫోల్డ్ చేయరాకపోతే ఫస్ట్ ఫోల్డ్ చేసుకోండి. కుట్టు గలీజ్ కనబడుతుంది అనుకుంటే డైరెక్ట్ ఫోల్డ్ చేసేసుకోండి. ఇదిగోండి ఫస్ట్ ప్రాక్టీస్ అయ్యే వరకు చేసుకోవచ్చు. ఇదిగో ఇలా ఫోల్డ్ చేసేసిన అంటే ఇది పెంచుడు పట్టి. ఈ పెంచుడు పట్టి అనేది చాలా మందికి అర్థం కాదు. మనం ఎక్కడికైతే కుట్టినామో అక్కడ వరకే ఈ క్లాత్ను అంటే కుట్టేసేయాలి, చాలా లోపలికి పెట్టొద్దు. అర్థమైందా? ఈ మనం కుట్టిన ప్లేస్ వరకే ఈ క్లాత్ని ఇక్కడ వరకే కవర్ చేసేసేయాలన్నట్టు. ఇది పెంచుడు పట్టి అంటాం, అందుకే కాజా పట్టి, పెంచుడు పట్టి.
ఇదిగోండి కాజా పట్టి రెడీ అయిపోయింది. సెకండ్ మళ్ళీ పక్కన ఇంకో కుట్టు వేసుకోవాలి, 2 కుట్లు రావాలి ఇలాగా. నేను ఈ వీడియో మొత్తం ఏది స్కిప్ చేయకుండా చూపిస్తున్నా మీకు పూర్తిగా. ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది. ఉక్స్ పట్టి కాజా పట్టి ఇప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కువ తక్కువ వస్తే మనం ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు, లేకుంటే ఉక్స్ ఎక్కువ తక్కువ అయిపోతాయి. అయిపోయింది కదా. మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొని మన బ్యాక్ సైడ్ క్రాస్ ఏం చేసుకోవద్దు, ఫ్రంట్ సైడ్ క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెము షోల్డర్ని ఇలా జాయింట్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి. ఇదిగోండి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కంపల్సరీ ఎంత మనం కరెక్ట్ కట్ చేసుకున్నా కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి క్రాస్ కటింగ్. అయితే ఏం చేస్తారంటే నెక్ సైడ్ ఎక్కువ పెడతారు, నెక్ సైడ్ ఎక్కువ ఉంచుకోవద్దు క్లాత్. నెక్ సైడ్ ఫీట్ సమానం పెట్టి సంక సైడ్ ఉన్నది అంటే చేతి సైడ్ ఉన్నది కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకున్నా పర్వాలేదు, ఇట్లా అది కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా. మళ్ళీ కుట్టేటప్పుడు కొంచెం క్రాస్ తీసుకోండి. ఇలాగ మనం పెట్టేది ఇది, కానీ ఇప్పుడు మనం క్రాస్ తీసుకోవాల్సింది ఇది. ఇలాగ దీనికి కూడా అంతే. ఉక్స్ పట్టి కాజా పట్టి పక్కన పక్కన వచ్చేటట్టు చూసుకొని బ్యాక్ పార్ట్ మీద సీదా మీద ఈ ఉల్టా పీస్లు వేసుకొని అటాచ్మెంట్ వేసుకోవాలి. ఇవి మాత్రం సమానం పెట్టుకోవాలి నెక్ సైడ్. కొంచెం ఇలా క్రాస్లు వస్తుంది అంతే. మళ్ళీ దీన్ని డబుల్ కుట్టేసుకోవాలి కంపల్సరీ. ఓకే అయిపోయింది మనకి. ఇప్పుడు ఇది ఇట్లా అయిపోయిన తర్వాత ఇగో ఈ షోల్డర్ సైడ్ ఎక్కువ ఉంది కదా, ఇది చిన్నగా మనం సెట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. చిన్న ఉంది కాబట్టి చిన్నగా తీసుకుంటాం, పెద్దగా మిగిలినా మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు నెక్ వేసుకునే పాయింట్ రెడీ అయిపోయింది, మొత్తం నెక్ వరకు వచ్చింది. మనం ఇప్పుడు ఒక్కటి ఏం చేయాలంటే వాళ్ళ కొలత బ్లౌజ్ మీ దగ్గర అవైలబుల్ ఉంది అనుకో, దాంతో మనం ఇప్పుడు నెక్ చిన్నగా అయినా పెద్దగా అయినా సెట్ చేసుకునే ప్రాబ్లం ఇప్పుడు ఉంటుంది. ఇదిగోండి వాళ్ళ షోల్డర్ దగ్గర పెట్టి ఇలాగా నెక్ కరెక్ట్ వచ్చిందా అని చూసుకోండి. మనం కుట్టక ముందే నెక్ ఇంత వచ్చిందంటే కుట్టే వరకు కరెక్ట్ అవుతుంది. మీ దగ్గర అవైలబుల్ ఉంది అనుకో, దాంతో మనం ఇప్పుడు నెక్ చిన్నగా అయినా పెద్దగా అయినా సెట్ చేసుకునే ప్రాబ్లం ఇప్పుడు ఉంటుంది. ఇదిగోండి వాళ్ళ షోల్డర్ దగ్గర పెట్టి ఇలాగా నెక్ కరెక్ట్ వచ్చిందా అని చూసుకోండి. మనం కుట్టక ముందే నెక్ ఇంత వచ్చిందంటే కుట్టే వరకు కరెక్ట్ అవుతుంది, అంటే కొంచెం తక్కువ ఉండాలి. ఇగో తక్కువ ఉంది కాబట్టి కుట్టే వరకు కరెక్ట్ అవుతుంది. ఇది ఒక్కటి చూసుకోండి, మీరు కంపల్సరీ మెజర్మెంట్ వేసుకోవచ్చు. ఇప్పుడు వెనక నెక్ కూడా షోల్డర్ దగ్గర షోల్డర్ పెట్టి ఈ షోల్డర్ దగ్గరికి ఈ షోల్డర్ పట్టుకోవాలి. పెట్టుకొని ఇలా పట్టుకోండి. నెక్ మీదికి లేచింది అంటే కుట్టే వరకు కరెక్ట్ అయిపోతుంది. చూడండి నా కుట్టే వరకల్లా కొంచెం ఇంచు మందం దిగుతుంది కాబట్టి కరెక్ట్ అవుతుంది. నువ్వు ఉక్స్ పట్టి కూడా అలా చూసుకోవాలి. ఒకవేళ బాగా చిన్నగా అయిందనుకో ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి కుట్టే మందమే ఉంది, మన క్లాత్ కరెక్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ పట్టి కూడా అంతే ఉంది చూడండి, ఏం ఎక్కువ లేదు. ఇక్కడ కుట్టుకు ఇక్కడ కొంచెం పిండితే గుంజడానికి చిన్నగా ఎక్కువ పెట్టిన అంతే, సేమ్ వచ్చినాయి. ప్రతిదీ ఇలాగే వస్తుంది. కొంచెం రాకపోతే ఇప్పుడే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇది పక్కన పెట్టేసి